మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి ఏంటంటే కార్మిక సోదరులారా, కర్షక సోదరులారా, ఈరోజు అన్ని రంగాలకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మన విధులను మనం నిర్వహిస్తూ ఉన్నాం, కానీ మన హక్కుల సాధనలో వెనుకబడి ఉన్నాం. కాదంటే ఇక్కడ ఏమైంది కదంటే మెయిన్ అన్ని రంగాల కంటే చేనేత కార్మికుల పరిస్థితి అయోమయంగా తయారైంది ఈరోజు. దానికి కారణం ఏలుతున్న వారే అని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. గతంలో టీఆర్ఎస్ ఏలిన పక్షంలో ఎన్నో హామీలు ఇచ్చి తుంగలు దొక్కిళ్ళు. ఇప్పుడు కూడా నెరవేర్చని హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చకుండా అప్పటి మందం ఏదో పబ్బం గడుపుకొని చేనేత కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వారికి కనీసం వేతనం, డైలీ వేతనం అందించకుండా వారు ఇంతకుముందు ఏదైతున్నదో పావులో పరకో లాభం వచ్చేదాన్ని కూడా ఇప్పుడు ఆ కాంట్రాక్టులను వేరే వాళ్ళకి అప్పగించి మనం మీ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న, మా పార్టీ మొత్తం యావత్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ పక్షాన అందరూ కొట్లాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మీ హక్కుల సాధన ఉన్నదో, ఏదైతే మీరు మీ హక్కులకు అన్న ఆడ నీళ్ళు నీడ నాలో లేకెత్తనే ఒక్క నిమిషం ఉన్నాం. సోదరులారా, ఈరోజు మన విధి నిర్వహిస్తూ ఉన్నాం. మనం 100% మన విధి నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏలుతున్న వారు వారి విధిని నిర్వహించాలి కదా. మన ఓటేసుకొని పోయి వాళ్ళు గద్దెల మీద కూర్చొని మనలో ఇబ్బంది పెడితే ఎంతవరకు సమంజసమని ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. అయితే ఇక్కడ అన్న కొంచెం బాధలో ఉన్నాడు. కాబట్టి సోదరులారా, ఇకనైనా మనం ఉపేక్షించేది లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంతా ఒకటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మనం వెన్నుదన్నుగా ఉన్నట్లయితే, మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫక్తు బీసీల పార్టీ కాబట్టి బీసీల కోసం కొట్లాడే పార్టీ. అదే అన్ని కులాలు సబ్బండ వర్గాలకు 133 కులాల ఆకాంక్షల మేరకు అన్నగారు ఇవాళ రాజకీయాల్లోకి రావడం జరిగింది. కేవలం బీసీల కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఈరోజు స్థాపించడం జరిగింది. కానీ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మల్లన్న ఒకటే మాట చెప్తాడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో, మీ పాదాలకు మున్న తీన్మార్ మల్లన్న గారి గురించి 100% మీకు తెలుసు. కాబట్టి దయచేసి మీ హక్కుల సాధన జరిగే వరకు, మీ ప్రతి హక్కు సాధించుకునే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ తరపున కొట్లాడుతుందని ఈ సభాముఖంగా విన్నవించుకుంటూ, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై తీన్మార్.